మా కల్చర్ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. మా కల్చర్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా కల్చర్ ప్రేక్షకులకు అందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. మా కల్చర్ ప్రేక్షకులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ 25 కళా సంఘాల పర్యవేక్షణలో హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది సందర్భంగా హరివిల్లు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం పురమందిరం నందు కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ నటులు శ్రీ యు సుబ్బరాయ శర్మ గారు, 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు, నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పేరూరి ప్రదీప్ గారు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. హరివిల్లు క్రియేషన్ అధినేత హాస్య నటులు దోర్నాల హరిబాబు గారు మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుంచి అనేక రంగాల నుండి ప్రతిభ కనపరిచిన వారికి హరివిల్లు ఉగాది పురస్కారాలను అందజేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలను అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమం నందు చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, జానపద నృత్యాలు విచ్చేసిన అతిథులను పుర ప్రజలను ఆకట్టుకున్నాయి. తన దగ్గర ఉన్నా లేకపోయినా 14 సంవత్సరాల నుంచి హరివిల్లు స్థాపించి ప్రతి సంవత్సరం కూడా మరుగులో పడిపోతే మన కళలను కాపాడాలి, ఎంతో శ్రమతో 3 నెలల నుంచి కష్టపడి అందరినీ వేది నిలుస్తున్న హరిబాబు గారు ఒకసారి చెప్పడంతో ఎవరు చేయని విధంగా కంఫర్టబుల్ లేకుండా ఎవరు ప్రోగ్రామ్ అని నా ప్రోగ్రామ్ అనుకొని ఆ ప్రోగ్రామ్ దగ్గర చేస్తూ మాతో పాటు 20 సంవత్సరాల నుంచి జర్నీ చేసిన హరిబాబు గారు తను నటుడు, జబర్దస్త్ నటుడు, అలాగే నెల్లూరు కామెడీ యూట్యూబ్ ఛానల్, అనేక కార్యక్రమాల్లో తెలుగుదేశం నాయకులు వీళ్ళన్నీ కలిసి తను కూడా కష్టపడుతూ ఎంత కార్యక్రమం చేసుకొని అభినందిస్తూ దీంట్లో ఎంతో సపోర్ట్ చేస్తున్న దేవరాజు పెద్దలు వారు ఎప్పుడు కూడా మాతో పాటు జర్నీ చేస్తూ మాకు ఇప్పుడు కూడా అండగా ఉంటూ పెద్దగా ఉంటూ వారు ఈరోజు ముఖ్య అతిథిగా ఒకసారి తప్పడంతో మన అభిప్రాయం కోరుకుంటారు. చెప్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్న దోర్నాల హరిబాబు గారికి, ఈ కార్యక్రమానికి వెనక నుండి 25 కళా సంఘాలు కృష్ణారెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈరోజు సన్మాన గ్రహీతలకి ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు ఈ కార్యక్రమం వచ్చేసిన ముఖ్య అతిథులు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము ఈరోజు ఇంత గొప్పగా ఇంత ఆహ్లాదకరంగా ఉన్న హరివిల్లు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు ఈ అవకాశం వచ్చిన హరిబాబు గారికి మళ్ళా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముఖ్యంగా జరుపుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ సార్. మా కార్యక్రమాలన్నిటికీ కోఆపరేట్ చేస్తున్న మా ప్రదీప్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కల్చర్ శ్రేయోభిలాషికి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు హరివిల్లు క్రియేషన్స్ వాళ్ళ ఉగాది ప్రధానోత్సవం 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతోంది. అందులో ఎంతోమంది చిన్నారులకి అవకాశం ఇచ్చి కళాకారులకి ప్రతి రంగంలో కూడా ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఉగాది పురస్కారాన్ని అందజేస్తున్నారు హరిబాబు గారు. హరిబాబు గారు నాకు చాలా దాదాపు 25 సంవత్సరాల నుంచి
కూడా నాకు పరిచయం. ప్రతి సంవత్సరం కూడా మా కళాక్షేత్రం చిన్నారుల నృత్యంని ఏర్పాటు చేస్తూ పిల్లలందరినీ కూడా ఎంతో ప్రోత్సాహపరుస్తూ మాకే కాక నెల్లూరులో ఉన్న అందరినీ కూడా ప్రోత్సాహపరుస్తూ ప్రతి సంవత్సరం కూడా బాగా నృత్యంలో బాగా ప్రతిభ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రధాన ఉగాది పురస్కారాన్ని వాళ్ళ హరివిల్లు క్రియేషన్స్ ద్వారా అందజేస్తున్నందుకు ఉగాది పండగ తరపున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపు హరిబాబుని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. మా కల్చర్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆది కళలైనటువంటి జానపద కళలలో భాగమైనటువంటి పండరి భజన, కోలాటం, చెక్క భజన కార్యక్రమాలను మంచి మనసున్న మహారాజు దోర్నాల హరిబాబు గారు ఎప్పుడు ఉగాది సంబరాలు నిర్వహించినా మమ్మల్ని పిలిచి మా కళకు అవకాశం ఇస్తూ మా కళలో ఉన్న నైపుణ్యతను బయటకు తీస్తూ అందులో ఎవరైతే నైపుణ్యత కలిగినారో వారికి ప్రతి సంవత్సరం ఉగాది అవార్డును ప్రశంసిస్తున్నటువంటి హరిబాబు గారికి, అదేవిధంగా పెద్దలు అమరావతి కృష్ణారెడ్డి గారికి మా జానపద కళావేదిక తరపున అభినందనలు తెలుపుకుంటున్నాం. ఇట్లాంటి మా తరువాత కూడా మా పిల్లలకి, మా యువ కళాకారులందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఆయన చేసే ఈ మంచి పనుల్లో మేమందరం భాగస్వాములు అవ్వటం ఎంతో ఆనందంగా ఉన్నది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. శ్రీ సాయి దర్బార్ మహారాజు కీ జై. ముందుగా మా కల్చర్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము సాయి దర్బార్ అద్దాల మందిరం బృందం తరపున మా అత్తయ్య లక్ష్మి గారు, గురువు గారు మాకు కోలాటాలు, పండరి భజనలు నేర్పిస్తున్నారు. ఇలా అంతరించిపోతున్న కళలకి జీవం పోస్తున్నారు. ప్రస్తుత కల్చర్లో ఇప్పుడు చూసుకుంటే ఈ జనరేషన్లో ఎక్కువ మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు అందరూ. కానీ పాత పద్ధతులను ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి హరివిల్లు అవార్డు అందుకోవడం నిజంగా మాకు చాలా చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి కళాకారులను ప్రోత్సహిస్తున్న దోర్నాల హరిబాబు గారికి, అమరావతి కృష్ణారెడ్డి గారికి, అలాగే పాబోలు రామసుబ్బయ్య గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ అవార్డు మా గురువు గారైన లక్ష్మీ సాయి గారికి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా గురువు గారు కనీసం 1000 మంది పైమాటే ఉంటారు. మాకు పండ్ర భజన, కోలాటం నేర్పించారు. 1000 మందికి నేర్పించినా కానీ ఒక్కరి దగ్గర కూడా ₹1 కూడా ఆశించకుండా గురువు గారు మాకు భజన నేర్పించారు. కోలాటాలు, పండ్ర భజన 1000 మందికి నేర్పించారు. 1000 మంది కాడి నుంచి కనీసం ₹1 కూడా ఆశించకుండా మాకు భజన నేర్పించారు.
నిలబడి కృష్ణారెడ్డి గారు ఒక్కసారి ఎలా నిలబడి జరగండి మేడం, కొంచెం సార్ రాండి. మా కల్చర్ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. మరింత సమాచారం కోసం మీరు తప్పక మా కల్చర్ని చూస్తున్నాను. థ్యాంక్ యూ.